గ్లామరస్ ఉన్నాడు మీ అన్న. ఈయన ఓడిస్తుండగా నల్లముఖ పోని తెచ్చి అబద్ధాలాడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నరికిండ్రు. నరుకుడు అంటే భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకల్లాగా నరికిండ్రు. ఓ ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. ఎందుకంటే ఆయన వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అడిగినావు ఏమైరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9 తారీఖు వచ్చిందంటే లాగుల తొండలు ఇచ్చి పెడతా అంట. ఏమాయ మరి తులం బంగారం ఏమాయంటే ఈ గుట్లు వీకి గోటిలా అంట. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినాం పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటంగా చంద్రబాబు చూసినాం, అటంగా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిండు, అటంగా రోషయ్య గారు వచ్చిండు, అటంగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటంగా కేసీఆర్ అన్న వచ్చిండు, అటంగా దీని వచ్చిండు. ఇక దీని వచ్చిండు. ఎట్లున్నది కథ అంటే తొండలరెడ్డి కాదు చెప్తాను ఇంకే మైకు లేక గిరిదాకా గుర్తుకొచ్చినాం బండి మళ్ళా నువ్వు వాడికి ఆగు. అయితే ఎట్లున్న తొండలరెడ్డి కథ అంటే వెనకటికి కూడా అద్దం బాగలేక ముఖం బల కొట్టినాడు, ముఖం బాగలేక అద్దం బల కొట్టినాడు. ఎందుకంటే నడప శాతం అయితే లేదు రాష్ట్రం. కేసీఆర్ గారు బంగారం మోలే. డిసెంబర్ నెలలో మీ అందరికీ ఎవ్వరు దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు. మంచిగా దప్పన ఫోన్లు టింగు టింగు అంటుండే రైతు బంధు పడుతుండే పడకపోతుండే. ఇలా ఏ తారీఖు మరి? ఫిబ్రవరి 9. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ లో పడ్డ రైతు బంధు ఇవాళ ఈ రోజు వరకు పడ్డదా? పడలేదా? పడలేదు. ఎందుకు పడలేదు అంటే ఈ సన్నాసికి నడప శాతం అయితే లేదు. ఆయనకు ఒకటే ఎరుక కేసీఆర్ ను బూతు మాటలు మాట్లాడడం మాత్రం వచ్చు. కేసీఆర్ తింటాడు ఈ మొగోడు. ఎక్కడున్నాడు ఈయన? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ ఉద్యమంలో మా సింగరేణి కార్మికులు బొగ్గు తీసుడు బంద్ చేసి 5 రాష్ట్రాలలో దక్షిణాదిలో కరెంటు ఆగిపోయేందుకు కారణమైన నాడు ఈ మొనగాడు ఎక్కడున్నాడు? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉన్నాడా? ఎక్కడు దండం పెట్టి తాగురా